సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం జరిగిన సబ్ స్టేషన్ను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అగ్ని ప్రమాదం జరిగిన కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సబ్ స్టేషన్లలో మరమ్మతులు చేయిస్తారని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని తెలిపారు మంత్రి. లోడ్ అయిపోతుంది సార్. ఇంకా సిటీలో ఓన్లీ సమ్మర్ లోడ్ ఉంది సార్. అది చాలా ఈజీగా సిటీలో ఎక్కువ ఉంటుంది, కొద్దిగా మిగతా డిస్ట్రిక్ట్లలో చాలా ఉంటుంది. ఇంకా క్రూషియల్ ఏంటంటే ఇంకొక నెల రోజులు సార్, 1 మంత్ తర్వాత ఏప్రిల్ 1 నుంచి డికే అయిపోతుంది, హార్వెస్టింగ్ వస్తుంది, లోడ్ తక్కువ అయిపోతుంది. ఈ నెల రోజులు అరే రమేష్ లేడు. సంబంధించిన డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి 100 మెగావాట్, దాని తర్వాత 160 మెగావాట్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఫైర్ నాట్ ఎక్స్పాండ్ చేపట్టడము, జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసాడు వాళ్ళు ఎవరు కూడా 2-3 దాకా కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ స్పాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు 20-30 ఏళ్ల కింద పెట్టినటువంటి సిస్టమ్ అది. సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ, నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం, సబ్ స్టేషన్లో అన్ని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు. వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగాం. ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగాం. తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాను. ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం. ఏదైనా వెంటనే చర్యలు